మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు మోచెర్ల. అంటే మీ ఇంటి పేరుతో పాటు పిలవాలా, లేదంటే మీ ఫిన్లాండ్ లో ఏదైనా సర్నేమ్ ఏమన్నా ఉంటుంది? అదే మా ఫిన్లాండ్ లో నా సర్నేమ్ లౌరిలా ఉండేది. ఇప్పుడు సర్నేమ్ చేంజ్ చేసుకున్నారా? చేసుకున్నాను. సినిమాలు చూస్తుంటారా? సినిమాలు చూడడానికి నాకు టైం ఏం సరిపోవట్లేదు. టైం సరిపోవట్లేదు. చూసారు ఎప్పుడైనా తెలుగు సినిమాలు? తెలుగు సినిమాలు చాలా చూశాను. ఆయన చూపిస్తూ ఉంటారు. ఏమైనా మంచి సినిమా వస్తే ఆయన ఖచ్చితంగా చూపిస్తారు. లాస్ట్ ఎప్పుడు ఏ సినిమా చూసారు? అది చాలా రోజులు అయింది. బాహుబలి అయితే చూశాను. బాహుబలి చూసారు. ఓకే. హీరోల పేర్లు ఏమన్నా తెలుసా? హీరోల పేర్లు తెలుసు. చెప్పండి కొన్ని. ఈ మహేష్ బాబు, ఆది విశేష్, నాగార్జున, రష్మిక మందన. ఏ హీరో అంటే బాగా ఇష్టం, ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? హీరోస్ లో ఆది విశేష్ అని చెప్తాను. అడవిశేష్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేశారు. ఎక్కడ చేశారు? ఇక్కడ మా ఇంట్లోనే. హిట్. మీ ఇంట్లో చేశారా? ఏ సినిమా? హిట్ 2. అంటే మొత్తం ఇంటిదంతా కూడా ఇక్కడ షూట్ చేశారు. అందులో ఉండే సీన్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇంకా అదే ఆది విశేష్ మాకు చుట్టం అవుతారు. ఓహో, రిలేటివ్స్ కూడా. అంటే మీ వారి తరపున. ఇప్పుడు హిట్ 2 తీసారంటున్నారు కదా, సో అడవిశేషు మీరు ఆల్రెడీ రిలేటివ్ అంటున్నారు. వస్తూ పోతుంటారా? సినిమా టైంలోనే వచ్చారా, లేదంటే ఆయన వచ్చి పోతూ ఉంటారా? అదే ఆ సినిమా కోసమే వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. సో ఆ సినిమా చూసారా? ఆ సినిమా కూడా చూడలేదా? చూడలేదు. అదేంటి మేడం, మీ ఇంట్లో షూటింగ్ జరిగితే కనీసం మీరు వెళ్ళి సినిమా చూస్తే టైం కూడా లేదా? అంత బిజీ. ఇప్పుడు చూస్తాను, చెప్పారు కాబట్టి చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ వాళ్ళైనా మీరు సినిమా చూస్తారైతే. సో అలాగే ఎన్ని రోజులు షూట్ చేశారు ఇక్కడ ఇంట్లో? ఇక్కడ ఒక 7 రోజులు 8 రోజులు అలా చేశారు. 7 రోజులు 8 రోజులు. ఎవరెవరు మేడం? ఓన్లీ అడవిశేషేనా, లేకపోతే ఇంకెవరన్నా? ఆది విశేష్, ఇంకా హీరోయిన్. దీని ఏమైనా రెంట్ లాగా ఏమైనా ఇచ్చారా, లేదంటే ఫ్రీగా ఇచ్చారా? రెంట్ లాగా ఇచ్చాము. రెంట్ లాగా ఇచ్చారా? ఓకే. ఏమన్నారు ఇల్లు చూసాక? డైరెక్టర్ గారికి చాలా నచ్చింది మా ఇల్లు. శైలేష్ కొలను అని. సో ఆయన ఇక్కడ షూటింగ్ చేద్దామని సెలెక్ట్ చేశారు. మరి పొలిటికల్ లీడర్స్ మేడం? కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న. ఆంధ్రాలో నాకు అంతగా తెలియదండి. ఇక్కడ తెలంగాణలో నేను చూస్తున్నాను. కేసీఆర్ వల్ల ఎంత డెవలప్మెంట్ అయిందో మా బిజినెస్ కి కూడా చాలా చాలా మంచిది. పవన్ కళ్యాణ్ విన్నారా పేరు? పవన్ కళ్యాణ్ పేరు విన్నాను. ఒక సాంగ్ గానీ, ఒక డైలాగ్ గానీ తెలుగులో? అదే ఇక్కడ ఈ బుక్ లో చదువుతారా? తెలుగు చదువుతారా? తెలుగు చదువుతాను. మాట్లాడటమే కాదండి, చదవడం కూడా అంట. ఒకసారి ప్లీజ్. కాలగజ్జ కంకాలమ్మ, వేగు చుక్క వెలగ మొగ్గ, మొగ్గ గాదు మొదుగా నీరు, నీరు గాదు నిమ్మల వాయ, వాయ గాదు వాయింత కూర, కూర గాదు గుమ్మిడి పండు, పండు గాదు పాపడ మీసం, మీసం గాడు మిరియాల పోతు, పోతు గాదు బొమ్మల శెట్టి, శెట్టి గాదు సామల మన్ను, మన్ను. చాలా బాగా పాడారండి, చాలా బాగా. అలాగే ఒక సినిమా సాంగ్ ఏదన్నా మీకు గుర్తుంటే కొన్ని లైన్స్. వరవీణా మృదు పాని వన గృహాలో చనరాని. వావ్, సూపర్ మేడం. నిజంగా ఇంకొంచెం బాగా పాడితే అసలు మీరు నేరుగా కచేరీకి వెళ్ళిపోవచ్చు. అంత చక్కగా ఉంది మీ వాయిస్ కూడా, చాలా బాగుంది. సో ఫుడ్ ఏది ఇష్టపడతారు? ఫుడ్ నాకు ఇక్కడే ఫుడ్ చాలా ఇష్టం. అంటే ప్రపంచంలో ఫుడ్ ఇండియాలోనే బాగుంది. మా ఫిన్లాండ్లో అంత ఫుడ్ కల్చర్ ఉండదు. అక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఫిన్లాండ్లో? అక్కడ ఫుడ్ చాలా సింపుల్గా ఉంటుందండి. అంటే ఎక్కువగా ఆలుగడ్డ తింటారు, దాంతో ఏదో కొంచెం నాన్ వెజ్ పెడతారు, ఒక సాలడ్ చేస్తారు, అట్లాంటివి ఎక్కువ తింటారు. బ్రెడ్లు అక్కడ బాగుంటాయి, రకరకాలు ఉంటాయి, అవి తింటారు. బ్రెడ్ మీద చీజ్, వెజిటబుల్ అలా పెట్టి తింటారు. ఇక్కడ నేను ఇక్కడ సాంప్రదాయం ప్రకారం తింటున్నాను. ఏమేమి తింటారు ఇష్టంగా? అదే నా ఫేవరెట్స్ ఇక్కడ ఒకటి కందా బచ్చలి, ఆవ పెట్టిన అరటికాయ, గోంగూర పచ్చడి. గోంగూర అంటేనే తెలుగు. అసలు ఎక్కడున్నా తెలుగు ఫుడ్ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది గోంగూర బాగుంది. ఇంకా చుక్క కూర పులుసు అలాంటివి నాకు చాలా ఇష్టం. నాన్ వెజ్ మేము తినమండి. మీరు తిన్నారు? అసలు కంప్లీట్ గా ఎవరు నాన్ వెజ్? కంప్లీట్ గా ఏం తినము. సో మీరు తయారు చేస్తారా ఫుడ్ ని మీరు ఓన్ గా? నేను కూడా చేస్తానండి. యాక్చువల్లీ మా ఇంట్లో వంట మనిషి ఉంది. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు, నా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆవిడ చేస్తుంది. ఆవిడ లేకపోతే నేను కూడా చేస్తాను. ఏ వంటలు చేస్తారు?
నేను ఎక్కువగా తెలుగు వంటలే చేస్తాను. అదే కొన్ని పేర్లు చెప్పండి. అదే పప్పులు, సాంబార్లు, పప్పులు, సాంబార్లు, కూరలు, తాలింపులు, పచ్చళ్ళు. తాలింపులో ఏ తాలింపు ఇష్టం? బెండకాయ, దొండకాయ అన్నీ ఇష్టమే. చిక్కుడుకాయ. వీలు కుదిరినప్పుడు వంట చేసి తెలుగు వంట ఒక తెలుగు అమ్మాయి తీసుకువెళ్ళి మీ వారికి ఇస్తారు ప్రేమగా. అంతేనండి. ఇంకా నేను బేకింగ్ కూడా చేస్తాను. నాకు బేకింగ్ చాలా ఇష్టం. అవి మా ఫిన్లాండ్ కేక్స్, బిస్కెట్స్, బన్నులు అలా చేస్తాను, బ్రెడ్స్.